ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. లో ఉండి మళ్ళీ తిరుచిలో వెనకాల ఉన్నాడు. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? సో టీవీకే మెయిన్ అపోజిషన్ అవుతుందా అన్నదే ఇప్పుడు జరగబోయేటువంటి చర్చ. ఎందుకంటే ఏడీఎంకేకి ఒక ఫేస్ లేకుండా పోయింది. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీకి ఒక డామినెంట్ లీడర్షిప్ లేకుండా పోవడం, చిన్న భిన్నమైపోవడం, ఆ పార్టీలో రకరకాల రుకలకలు, శశికళ వేరే దుకాణం పెట్టుకోవడం, ఇలాంటి రకరకాల చర్చలు నడుస్తున్న తర్వాత ఈ పార్టీకి ఒక ఫేస్ లేకుండా పోయిన సందర్భంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్థాయికి టీవీకే ఎదగగలుగుతుందా అంటే ఇప్పుడు వస్తున్న నెంబర్స్, ప్రాథమిక స్థాయిలో వస్తున్నటువంటి ఈ నెంబర్స్ని బట్టి కొంత అవుననేటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. రవికాంత్ గారు, అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు అసలు టీవీకే డిఎంకే దగ్గరకు పోలేకపోయినా ఏడీఎంకేని మాత్రం డెఫినెట్గా రీప్లేస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. దానికి ఒక రీజన్ ఏడీఎంకేకు వాళ్ళకు పెద్ద లీడర్ లేడు, గ్లామరస్ లీడర్ లేడు. ప్లస్ వాళ్ళు బీజేపీతో కలవడం కూడా కొద్దిగా వాళ్ళకున్న ద్రవిడియన్ పాలిటిక్స్ మీద కొద్ది గొప్ప ఉన్న ఆ సింపతి కూడా వాళ్ళకు ఉండదు. బీజేపీ నేషనలిజంతో వీళ్ళు కలిసినారనేది. సో పైగా విజయ్ ఇస్తున్న ఇండికేషన్, ఫస్ట్ డే 1 నుంచి విజయ్ ఇచ్చిన ఇండికేషన్ తానేమి ద్రవిడ పార్టీల కల్ట్లో అదే పద్ధతిలో పోను, మోసపోసే రాజకీయాల వైపు పోను, నేను ఖచ్చితంగా హిందూవాదిగానే ఉంటాను అని చెప్పినటువంటి మాటలు. కానీ బీజేపీ వైపు పోను కానీ హిందూవాదిగా ఉంటారని చెప్పిన మాటలు, ఇవన్నీ కొంత ఒక వర్గాన్ని పోలరైజ్ చేయడానికి ఒక కీలకమైన పాత్ర పోషించాయని చెప్పాలి. యాక్చువల్లీ మీరు విజయ్ క్యాంపెయిన్ చూస్తే, వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ చూస్తే ఆయన చాలా క్లియర్గా చెప్పినాడు, ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ దూరంగా క్యాస్ట్ బేస్డ్ వాటి అన్నిటికీ దూరంగా మేము పాలిటిక్స్ చేస్తామనే స్టాండ్ మీద ముందు నుంచి ఉన్నాడు. విజయ్కున్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఇస్ గ్లామర్. సో ఏఐడిఎంకి లేని అడ్వాంటేజ్ విజయ్ ఆటోమేటిక్గా తీసేసుకున్నాడు. తమిళనాడు చరిత్ర మొత్తం చూస్తే ఫిల్మ్ స్టార్స్ డెఫినెట్గా పెద్ద రోల్ ప్లే చేసినారు. లాస్ట్ ఎలక్షన్స్లో డిఎంకే వచ్చిన తర్వాత ఏఐడిఎంకే ఆల్మోస్ట్ డెమాలిష్డ్ అది. సో టీవీకే ఒక రైట్ ప్లేస్లో విజయ్, మనం అంటే చిరంజీవి అప్పుడు ప్లే చేసిన రోల్ ఎందుకు ఇక్కడ చేయలేకపోతాడంటే, మన దగ్గర ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ చాలా రెండు స్ట్రాంగ్ పార్టీస్. అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ ఆ రోజు చాలా బలంగా ఉంటుంది. తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.